అంతకాలం కరువే. ఎంతకాలం కరువు అంటే అక్రమం, అన్యాయం, అవిధేయత, పాపం, దేవుని నామాన్ని దూషించేంత వరకు కరువు కాలం. మనం చూస్తాము, ఆ ప్రవక్త ఎప్పుడైతే దేవుని శక్తిని చూపించి దేవుని నమ్మకంలాగా మనుషులు చేస్తాడో, దాని తర్వాతనే కరువును కొట్టివేస్తానికి ముందుకు వస్తాడు. ఈ రోజు మీ జీవితంలో కరువు కాలం ఉన్నారంటే, గత సంవత్సరం అంతా కరువులో పోయారంటే, మీరు దేవుని పక్షాన ఉన్నారా, అపవాది పక్షాన ఉన్నారా? మీరు దేవుని కనపరచాల్సిన రీతిగా కనపరిచారా, లేకపోతే అపవాది సంబంధంగా లోక పాప స్వార్థపడుతూ జీవిస్తున్నారా? ఒకసారి పరీక్షించుకోవాలండి. The year 2020 నాకు దేవుడు ఇచ్చింది ఏంటంటే, ఇట్స్ ఇయర్ ఆఫ్ మౌత్. సో వాట్ యూ స్పీక్ మ్యాటర్స్. గత సంవత్సరం అంతా చూశారు, మీ జీవితం ఏం జరుగుతుందో చూశారు. కానీ దేవుడు అంటాడు, ఈ సంవత్సరం మీరు పలకాలి, మీరు మాట్లాడే ప్రతి మాట జాగ్రత్త. ఎవరు నాకు చేత కాదు, నా బ్రతికి ఇంతే, నేను నాశనమే, నేను చచ్చిపోతాను, నాకు కుదరదు, జాగ్రత్త రాయబడింది. మీ 400 జీవం మరణం. మీరు ఏది మాట్లాడతారో అది జరుగుతుంది. ఈ 2020 దేవుడు జ్ఞాపకం చేస్తాడు, మీరు ఏదైతే పలుకుతారో అది జరిగిస్తానంటాడు. For there is a sound of abundance of rain. సమృద్ధి. దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరం మీకు సమృద్ధి కలగబోతుంది.